హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 1 సంబంధించి సెక్షన్ సిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో నేనైతే ఈ క్వశ్చన్స్ రాయడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ దాంతోపాటు మన మ్యాథమెటిక్స్ 1 టెక్స్ట్ బుక్ కూడా తీసుకున్నాను. సో ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒక 15 చెప్తాను. అండ్ అవి కూడా మన మ్యాట్రిసెస్లోంచి వచ్చే రెండు అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇలాంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ 7 మార్క్స్కు సంబంధించినవి. అలాంటి లెసన్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఏవైతే రిపీటెడ్గా రెగ్యులర్గా అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్నే చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తే మీరు పక్కాగా మీరు 75కి అట్లీస్ట్ 70+ అయినా తీసుకుంటారు, అంటే స్కోర్ చేస్తారు. అండ్ ఇక స్టార్ట్ చేస్తే, సో మ్యాథమెటిక్స్ ఫస్ట్లో 7 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ 3x + 4y + 5z = 18, 2x - y + 8z = 13 and 5x - 2y + 7z = 20 యూజింగ్ మ్యాట్రిక్స్ క్రామర్స్ రూల్. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే క్రామర్స్ రూల్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడు అండ్ ఆ వాల్యూస్ని మనం క్రామర్స్ రూల్లో, సో మ్యాట్రిక్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలిసే ఉంటుంది క్రామర్స్ రూల్ అని ఉంటుందని. సో క్రామర్స్ రూల్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ క్రామర్స్ రూల్ యొక్క ఆ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. చూస్తే మీరు 7 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకున్నట్లే. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే సాల్వ్ 3x + 4y + 5z = 18, 2x - 4 - y + 8z = 13 and 5x - 2y + 7z = 20 యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. సో ఇన్వర్షన్ మెథడ్, సో క్రామర్స్ రూల్ ఎంత ఇంపార్టెంటో ఇన్వర్షన్ రూల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకనే మనకు మ్యాట్రిక్స్లో తెలిసే ఉంటుంది క్రామర్స్ ఇన్వర్షన్ మెథడ్స్ ఉంటాయని. అండ్ వస్తే ఇది వస్తుంది ఖచ్చితంగా 7 మార్క్స్కి క్రామర్స్ రూల్, లేకపోతే ఇది వస్తుంది. ఒక్కొక్కసారి ఇది కూడా క్రామర్స్ రూల్ వస్తుంది, ఇన్వర్షన్ మెథడ్ కూడా వస్తుంది. సో మన ఛానల్లో దీనికి సంబంధించిన ఇన్వర్షన్ మెథడ్కు సంబంధించిన ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసాం. సో దాని వీడియో కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ సాల్వ్ 3x + 4y + 5z = 18, 2x - y + 8z = 13 and 5x - 2y + 7z = 20 యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ మెథడ్ కూడా ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో మ్యాట్రిసెస్ నుంచి నేను ఈ 3 ప్రాబ్లమ్స్ 7 మార్క్స్లో వచ్చే ఈ 3 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవే రిపీటెడ్గా మనకి అడుగుతున్న క్వశ్చన్స్. సో క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ మెథడ్ అండ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఈ 3 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 వస్తుంది పక్కాగా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఈక్వేషన్స్ వాల్యూస్ అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావడానికి. సో ఈ ప్లేస్లో వేరే వాల్యూస్ వస్తాయి తప్ప మెథడ్ అయితే సేమ్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. సో ఇన్వర్షన్కి ఈ వాల్యూస్ అనేవి మారుతాయేమో కానీ ఇన్వర్షన్ మెథడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, 100%. అండ్ ఈ క్రామర్స్ రూల్లో కూడా ఈ వాల్యూస్ అయితే మారొచ్చు, కానీ ఈ క్రామర్స్ రూల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్లో. అండ్ అలాగే గాస్ జార్డన్ మెథడ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ 3 క్వశ్చన్స్ని కనుక మీరు నేర్చుకుంటే ఈ మెథడ్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వస్తే మీరు ఖచ్చితంగా 14 మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేసుకున్నట్లే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ద వెక్టర్ a = 2i - j + k, b = i + 2j - 3k and c = 3i + pj + 5k ఆర్ కోప్లానర్, దెన్ ఫైండ్ p. సో ఈ క్వశ్చన్లో c వాల్యూలో మీరు చూసుకుంటే p వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంది ఫైండ్ p అని. సో ఇవి 3 వాల్యూస్ అట కోప్లానర్ అంట. సో ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం p వాల్యూని ఫైండ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఇవి రెండింటిని సాల్వ్ చేయండి. a అండ్ bని సాల్వ్ చేస్తే దీన్ని మీరు cలో అప్లై చేయండి. cలో అప్లై చేస్తే మీరు p వాల్యూ అనేది మీరు ఫైండ్ చేసేస్తారు ఈజీగా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ a = 2i + j - k, b = -i + 2j - 4k and c = i + j + k, then find a into b into b into c. సో ఇది చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో ఇది 22 and 23లో వచ్చింది. సో
సో ఇక్కడ 3 వాల్యూస్ ఉంటాయిగా, సో ఈ 3 వాల్యూస్ని ఐజేకే ఫామ్లో రాసుకొని ఏ ఇంటూ బి వాల్యూని ఫస్ట్ అయితే ఫైండ్ చేయాలి. సో ఏబి ఫస్ట్ ఫైండ్ చేయండి అండ్ దాని తర్వాత బీసీ ఫైండ్ చేయండి. సో వచ్చిన తర్వాత బీసీ ఫైండ్ చేయండి అండ్ ఇక్కడ డాట్ చూసుకున్నారు కదా, దాని తర్వాత ఏబి ఫైండ్ చేసిన తర్వాత బీసీ ఫైండ్ చేసిన తర్వాత వచ్చిన ఏబి వాల్యూస్ బీసీ వాల్యూస్ని మళ్ళీ మల్టిప్లై చేయండి. సో అప్పుడు మీకు ఏ ఇంటూ బి ఇంటూ బి ఇంటూ సి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 6th వన్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, -2, -1, బి ఈక్వల్స్ టు 4, 0, -3, సి ఈక్వల్స్ టు 1, 2, -1 and d equals to 2, -4, -5. Find the distance between a bar, a into b bar and c into d bar. సో ఈ ప్రాబ్లంలో మనకు ABCD వాల్యూస్ ఇచ్చాడు అండ్ దీంతో మనకు ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు. సో డిస్టెన్స్ అయితే అది కూడా దేని మధ్య అంటే ఏ అండ్ బి. సో ఫస్ట్ ఏ అండ్ బిని ఫైండ్ చేయాలి అండ్ దాంతోపాటు సి అండ్ డిని కూడా ఫైండ్ చేయాలి. సో అది కూడా మనం డిస్టెన్స్ అయితే ఫైండ్ చేయాలి. సో ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్లో అయితే మనకు ఆల్రెడీ ఉంటుంది ఏం ఫైండ్ చేయాలో అనేది. ఫస్ట్ ఏ ఇంటూ బి ఫైండ్ చేయండి, దాని తర్వాత సి ఇంటూ డి ఫైండ్ చేయండి. అండ్ నెక్స్ట్ 7th వన్ చూసుకుంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ టు 2s దెన్ ప్రూవ్ దట్ కాస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఇంటూ ఎస్ మైనస్ బి ప్లస్ కాస్ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ కాస్ ఎస్ ఈక్వల్స్ టు 4 cos a/2 cos b/2 cos c/2. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ప్రూవ్ చేయాలి. అంటే సొల్యూషన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు. సో సొల్యూషన్ అంటే ఇదే. సో ఈ సొల్యూషన్ని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే సరిపోద్ది. సో అది కూడా దేన్ని యూజ్ చేసుకుని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 2s అట. సో దీంతో మనం కాస్ ఎస్ మైనస్ ఏ కాస్ ఎస్ మైనస్ బి కాస్ ఎస్ మైనస్ సి కాస్ ఎస్ అనేది 4 cos a/2 cos b/2 cos c/2కి ఈక్వల్ అన్నాడు. సో అది దాన్ని మనం ఈక్వల్ చేస్తే చాలు. సో అది 7th వన్. అండ్ 8th వన్ చూసుకుంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు π/2 దెన్ ప్రూవ్ దట్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్స్ టు 1 + 4 sin a sin b sin c. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ 7th లాగానే 8th వన్ కూడా. అండ్ ఇవేమో అడిషన్ ఆఫ్ వెక్టార్ నుంచి అండ్ ఈ 3లో నుంచేమో ఖచ్చితంగా 2 వస్తుంది. అండ్ ఇందులో సో ఇవేమో మనకు 7th అండ్ 8th వన్ నుంచి ఒకటి వస్తుంది. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగానే. సో cos a cos 2b cos 2c ఇదేమో 1 + 4 sin a sin b sin cకి ఈక్వల్ అట. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. అది కూడా a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు π/2 వాల్యూని యూజ్ చేసుకొని. సో ఇది 8th వన్. అండ్ నెక్స్ట్ 9th వన్ చూసుకుందాం.